మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జైత్యాల జిల్లా ధర్మపూర్లో అయితే ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం దాదాపు సుమారు ఉదయం 7 గంటలకు అయితే జరిగింది. ఇది ధర్మపూర్లోని పెట్రోల్ బంక్ వద్ద అయితే జరిగింది. ఇద్దరు ప్రయాణిస్తున్నారు బండి పైన. ఒడ్నాల భూమేష్ అలాగే అతని భార్య అయితే బస్సులో అయితే వెళ్తుంది. కాకపోతే ఈ రోజు బస్సు అయితే అందకపోవడంతో అయితే బైక్ పై తీసుకెళ్లి బస్సులో అయితే ఎక్కిద్దాం అనుకున్నాడు. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అయితే అంబులెన్స్ లో అయితే తీసుకెళ్లడం జరిగింది. జైత్యాల ఆసుపత్రికి అయితే తీసుకువెళ్ళగా జైత్యాల నుంచి మళ్ళీ కరీంనగర్ అయితే తీసుకువెళ్లారు. అక్కడ మృతి చెందడం అయితే జరిగింది. ఆ స్వగ్రామమైన ధరంపూర్కి అయితే మృతదేహాన్ని తీసుకువచ్చారు. అసలు ఎట్లా జరిగిందనే పూర్తి వివరాలు అయితే మనం అడిగి తెలుసుకున్నాం. నా పేరు సంగీ శ్రీనివాస్. ఎట్లా జరిగింది అసలు? ఈ రోజు నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తా. అందులో భాగంగా ఈ రోజు కూడా వెళ్తున్న సమయంలోనే వాకింగ్ వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అంటే నేను నా ఫోన్ లో చూసిన టైం ప్రకారం 7:03 ఆ టైంలో ఆ యాక్సిడెంట్ జరిగింది. భూమేష్ అంటే ఒడ్డాల భూమేష్ ప్రైవేట్ టీచర్ వాళ్ళ భార్యను బస్ ఎక్కించే క్రమంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర బస్సు మిస్ అయిన తర్వాత బస్సును ఓవర్టేక్ చేసుకుంటూ భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న పంచర్ షాప్ ముందర ఓవర్టేక్ చేయబోయిండు. ఆ ఓవర్టేక్ చేసే సమయంలో అదే సమయంలో టాటా ఏసీ బంక్ లోకి డీజిల్ కి రావడానికి రోడ్ క్రాస్ అవుతుంది. అదే టైంలో 2 డాష్ ఇచ్చుకోవడం జరిగింది. వెంటనే ఇతని బ్రెయిన్ పగిలడం జరిగింది. చాలా వరకు రక్తస్రావం జరిగింది. బైక్ బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళ భార్య బిందు అనే అమ్మాయి ఎగిరి కింద పడడం జరిగింది. ఆమెకు స్వల్ప గాయాలైనాయి. ఇతను కొన ఊపిరితో ఉండడంతో వెంటనే 108 ఫోన్ చేయడం జరిగింది. 108 రాగానే అలా తీసుకెళ్లి జైత్యాలలో ఉన్న సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీరియస్ గా ఉన్నాడు, మీరు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామంటే వెంటనే కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అంటే ఈయన పరిస్థితి ఏందని వాళ్ళు టెస్టులు చేసే లోపే చనిపోవడం జరిగింది. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడ ధర్మపురేనా? ఎక్కడికి వెళ్తున్నాడు? యాక్చువల్లీ ఆమె రెగ్యులర్ గా జగిత్యాల్లో ఏదో కోచింగ్ వెళ్ళడం జరుగుతుంది. నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఆమెను డ్రాప్ చేసే క్రమంలోనే అంత జరిగింది. ఆమె బస్సు మిస్ అవడంతో ఆ బస్సును ఓవర్టేక్ చేయడానికి స్పీడ్ గా వెళ్ళడంతో అదే సమయంలో టాటా ఏసీ బంక్ లోకి డీజిల్ కోసం క్రాస్ చేయడంతో ఎట్ ఏ టైం 2 బైక్లు గుద్దుకోవడంతో ఆయన చనిపోవడం జరిగింది. కింద పడ్డప్పుడు చాలా వరకు రక్తస్రావం జరిగింది. అక్కడే కొన ఊపిరితో ఉన్నాడు. అది గమనించి వెంటనే మేము 108 ఫోన్ చేసినాం. 108 ఎక్కించుకొని జైత్యాల వెళ్ళడం జరిగింది. ఏ సమయంలో జరిగింది? ఎక్కడ జరిగింది? సుమారు నాకు తెలిసి 7:03 లేదా 7:05 ఈ సమయంలోనే జరిగింది. అది సీసీ ఫుటేజ్ లో కూడా చూస్తే కూడా అదే సమయం చూపిస్తుంది. దానిలో చాలా బాధాకరం. అందరితో కలివిలిగా ఉండే వ్యక్తి. ధర్మారంలో ఇతను ప్రైవేట్ గా పనిచేస్తుంటాడు. అనుకోకుండా మరణించడం చాలా బాధగా ఉంది. గత ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు తెలిసి 10-15 సంవత్సరాల నుంచి ఆయన ధర్మారం రెగ్యులర్ గా వెళ్తాడు. రోజు వీళ్ళ భార్యను ఇదే టైం కి జగిత్యాల బస్సు ఎక్కడం జరుగుతుంది. ఈ రోజు బస్సు మిస్ అవడంతో ఆ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే ప్రతిరోజు కూడా ధర్మారం వెళ్తారు? అంటే బస్సులో వెళ్తారా? ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్తాడు మరి అతను. ఈ రోజు ఏంటంటే లోకల్లే కదా, భార్యను బస్సు ఎక్కించడం, బస్ స్టాండ్కి వెళ్తే బస్సు మిస్ అవడంతో ఎంఆర్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఓవర్టేక్ చేసుకుంటూ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్ళి అక్కడ ఓవర్టేక్ చేసే సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం అయితే మనతో రోడ్డు ప్రమాదాన్ని లైవ్ లో చూసిన వ్యక్తి అయితే మనతో ఉన్నాడు. అతన్ని అడిగి అయితే వివరాలు తెలుసుకుందాం. అసలు ఎట్లా జరిగింది ఈ రోడ్డు ప్రమాదం? రోడ్డు ప్రమాదం పొద్దుగల వెహికల్ వస్తుంది, వెనక బస్ వెనక వెళ్తున్నారు. వెళ్ళంగానే అంతసేపట్లో యాక్సిడెంట్ అయిపోయింది. వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చే వరకు యాక్సిడెంట్ ఉంది. ఒకటేసారి చూసి నేను భారత్ బంక్ దగ్గర నా షాప్ పక్కనే ఉన్నది, చూసే వరకు ఒకటేసారి చూసి వచ్చే వరకు మనిషి అప్పటికే కొట్టుకుంటూ ఉన్నారు. అంటే సుమారు ఎన్నిటికి జరిగింది? 7 దాటింది. 7-5 నిమిషాలు 6 నిమిషాల ఈ ప్రమాదం జరిగింది. అంటే బండి మీద మొత్తం ఎంత మంది వెళ్తున్నారు? బండి మీద ఇద్దరే ఫ్యామిలీ. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మన ధరంపూర్ నుంచి జైత్యాల రూట్ లా భారత్ పెట్రోల్ బంక్ కాడ ఉంది. చంద్రశేఖర్ వాళ్ళ బంక్ దగ్గర నా షాప్ ఉన్నది. ఆ షాప్ ముంగట నా షాప్ ముంగటనే జరిగింది. అంటే ఎట్లా జరిగింది? అంటే ఏమైంది అసలు? ఇది ఏమైందంటే వైఫ్ కు
ఏమో ఎగ్జామ్ ఉందట. ఆ ఎగ్జామ్ కొరకు ఈయన తీసుకెళ్తున్నా అప్పుడే వర్షం చినుకులు పడుతున్నాయి. ఓకే. పడే టైంలో దించడానికి వెళ్తున్నాక ఈ ప్రమాదం జరిగింది. అంటే ఏమైంది అసలు? ఆహా బండికి అంటే ఆ బండికి తలిగింది. బైక్ అనేది పోయి తలిగి క్రాస్ చేయంగా ఈ టాటా ఏసీ అనే వ్యక్తి ఇటు వస్తుండు. ఇటు వస్తుంటే కొసకు తాకింది. టాటా ఏసీ బండిని తాకింది.